10 ఇయర్స్ నుంచి తల్లి కొడుకులు మాట్లాడుకోలేదు. విచిత్రంగా ఉంది కదా. నాకు ఒక క్లయింట్ ఉన్నారనమాట. 10 సంవత్సరాల నుంచి ఒకటే అపార్ట్మెంట్లో, పైన వాళ్ళ అమ్మగారు ఉంటారంట, కింద ఈయన ఉంటారంట. కానీ ఏదో ఒక మనస్పర్ధల వల్ల వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పూర్తిగా మాట్లాడుకోలేదు. నా దగ్గర వచ్చినప్పుడు నా క్లయింట్ అడిగారు, నేను మా అమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను మేడం, దీపావళి రోజైనా మాట్లాడాలనుకుంటున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు అని. సో నేను ఒకటే చెప్పాను ఆయనకి, కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ అమ్మ ఎదురుగా వస్తే మీరు ఏం మాట్లాడతారు? అప్పుడే ఆయన ఒక రెసిస్టెన్స్ పెట్టుకున్నారు. లేదు లేదు, ఆవిడ మాట్లాడదు, ఛాన్సే లేదు అలా అని అన్నారు. కానీ కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి ఊహించుకొని చూడండి, మీ అమ్మగారు ఎదురుగా వచ్చారు, నిలబడ్డారు, మీరు ఏం మాట్లాడతారు అప్పుడు అనేసి. సో ఆయన ట్రై చేశారు మాట్లాడడానికి. ఇలా విజువలైజ్ చేసుకుంటూ ఉన్నారు. దీపావళి రోజు ధైర్యం చేసి నేను వెళ్ళమని చెప్పాను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. యూజువల్గా వెళ్తే ఆవిడ అసలు మాట్లాడదంట, డోర్ మూసేస్తారంట, అలా జరుగుతూ ఉందంట చాలాసార్లు. కానీ నేను ట్రై చేయి, డెఫినెట్గా ఈసారి ఆవిడ ఒప్పుకుంటుంది అని అన్నాను. ఆయన ఒక వారం పాటు రెగ్యులర్గా విజువలైజ్ చేసుకున్నారు. రాత్రి పడుకునే ముందు వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నట్టు, అండ్ షీ సో యాక్సెప్టింగ్. ఆవిడ హ్యాపీగా ఆయనను యాక్సెప్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా ఆయన ఊహించుకుంటూ పడుకున్నారు డైలీ. వెన్ యూ వైబ్రేట్ ఎట్ సచ్ ఫ్రీక్వెన్సీ ఆటోమేటికలీ లైక్ అట్రాక్ట్స్ కదా. సో ఆ టైంలో వాళ్ళ అమ్మగారు కూడా ఆ డోర్ నాక్ చేసిన వెంటనే తెరిచారంటే దీపావళి రోజు, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, మాట్లాడదాం అనుకుంటున్నాను అని అన్నారంట. మాట్లాడుకున్నారు. సో హీ వాజ్ సో హ్యాపీ. 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకోలేని వ్యక్తి అలా ఎలా ఆవిడే మాట్లాడతానంటున్నారు అనేసి ఆయన్నే ఆశ్చర్యపోయారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో మీరు ఏది కోరుకుంటున్నారో ఎలాంటిదైనా మన బ్రెయిన్కి విజువలైజ్ చేసుకునే శక్తి ఉంది. ఈ ఇమాజినేషన్ ద్వారా, ఈ విజువలైజేషన్ ద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ లైఫ్లో నిజం చేసుకోవచ్చు, దక్కించుకోవచ్చు. వెన్ యు ఆర్ వైబ్రేటింగ్ ఎట్ ఎ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ, మీరు కోరుకున్న కోరిక తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అలాంటి అవకాశాలు చూస్తారు, అట్రాక్ట్ చేసుకుంటారు. సో ఈ తల్లి కొడుకుల్లాగా. ఓకే, సో సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్. అండ్ మీరు విజువలైజేషన్ చేస్తారంటే కింద విజువలైజేషన్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ షేర్